హలో అండి. అక్షరాభ్యాసం చేయించడానికి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. ఇది చూస్తే ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు. మేమొచ్చిందయితే బాసరాకి. హైదరాబాద్ నుండి బాసరా అయితే చాలా దూరం. మాక్సిమం 4½ అవర్స్ అలా జర్నీ ఉంది. ఇంకా మేము మధ్యలో టిఫిన్ కోసం అయితే ఆగాం కాబట్టి ఇంకా మాకు 5 అవర్స్ అలా పట్టింది. ఆఫ్టర్‌నూన్ 5 మినిట్స్ అలా క్లోజ్ చేస్తారనే టైంకైతే మేము రీచ్ అయిపోయాం. సో, ఆఫ్టర్ 2 తర్వాత అయితే స్టార్ట్ చేస్తామన్నారు అక్షరాభ్యాసం. 12:30కే క్లోజ్ అయిపోయిందని చెప్పేశారు. ఇంకా లంచ్ కోసం అయితే ఈ టెంపుల్ అపోజిట్‌లో ఉన్న హోటల్‌కైతే ఎళ్ళాం. ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా చపాతీ అయితే తినేసి అయితే ఇంకా అక్షరాభ్యాసం కోసం అయితే ఇంకా వెళ్ళేసాం. ఇంకా సరస్వతి దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. సరస్వతి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అయితే వ్యాస మహర్షి ధ్యానం చేసిన చోటు దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ మా వారు ఇంకా మా రిషు అయితే ధ్యానం చేసినట్టయితే స్టిల్ ఇస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంకా గోదావరి పుష్కరాల ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే చూడ్డానికైతే అద్దిరిపోయింది. అసలు నాకైతే అక్కడ నుండి రావాలనిపించలేదు. అంత బాగుంది. ఎంతైనా గోదారమ్మ కదా, అంతే బాగుంటుంది. ఎంత చూడముచ్చటగా ఉందో గోదావరి